డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక స్కామ్ జోరుగా సాగుతోందని, అనుమతులు లేకపోయినా తవ్వకాలు చేస్తున్నారని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చినా వాటిని నిలుపుదల చేయమని, రాని ర్యాంపులకు మొదలు పెట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్షుణ్ణంగా ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టులో అడ్వకేట్ జనరల్ కూడా ప్రస్తావించారని గుర్తు చేశారు. ఏ విధమైన తవ్వకాలు జరపడం లేదని ప్రభుత్వం చెప్పి కోర్టులను తప్పుదోవ పట్టించారని గుర్తు చేశారు. అధికారులను ప్రశ్నించినా ఇసుక తవ్వకాలకు ఏ విధమైన అనుమతులు లేవని చెప్తున్నారని అన్నారు. జేపీ వెంచర్స్ చూపిస్తున్న అనుమతుల ప్రకారం చూస్తే మే నెలలోనే అనుమతులు పూర్తయ్యాయని తెలిపారు. కానీ నేడు జేపీ వెంచర్స్ పేరుతో లారీలకు బిల్లులు ఇస్తున్నారని, ఈ పేరుతో సదరు సంస్థ దోచుకుంటుందో, ఆ పేరుతో ఏ నాయకులు జోబులు నింపుకుంటున్నారో ప్రజలకు పూర్తిగా అర్థమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, బూసి జయలక్ష్మి, కంటంశెట్టి శ్రీనివాసరావు, ముత్యాల బాబ్జీ, ఎల్లమిల్లి జగన్మోహన్, రెడ్డి శ్రీనివాస్, పల్లి యేసు, చవల జగన్నాథం, బండారు వెంకట సత్యబాబు, చింతా భాస్కర్ రెడ్డి, మేడపాటి కాసురెడ్డి, దరణాల రామకృష్ణ, కముజ గంగాధర్, జక్కంశెట్టి చంటి తదితరులు పాల్గొన్నారు. ఇసుక దోపిడీ యథేచ్ఛగా వైసీపీ నాయకులు రాబందుల్లా ఇసుకని అక్రమంగా దోచేస్తూ ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా ఇసుక మట్టి అక్రమ వ్యాపారాలతో అనుమతులు ఉన్నా అనుమతులు లేకపోయినా దోపిడీ చేయడం దినచర్యగా ఈనాడు ఈ నియోజకవర్గంలో నడుస్తూ ఉంది. మరి ఈ మధ్య ఓపలంక శాండ్ ర్యాంపులో ఏ విధమైన అనుమతులు లేవు, ఏ విధమైన క్లియరెన్స్లు లేవు, ఏ విధంగా కూడా ఏ విధంగా అధికారులు అడిగినా కూడా ఏ విధంగా అనుమతులు ఇవ్వలేదు అంటున్నారు. కానీ ప్రతిరోజు 500-600 పైగా లారీలు ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు. దగ్గర 50-60 లక్షల రూపాయలు మరి ప్రభుత్వ ధనం ఆదాయం మరి ఏమవుతుందో తెలియని పరిస్థితి. జేపీ వెంచర్ చూసుకుంటే మే నెలలోనే వాళ్ళకి అనుమతులు అయిపోయాయి. కానీ ఈనాడు జేపీ వెంచర్స్ పేరు మీదే బిల్లులు ఇస్తూ ఉన్నారు. ఇది మొన్న 9వ తారీఖున తీసుకున్న బిల్లు, ఇది లారీ యజమాని తీసుకున్న బిల్లు. ఇది మరి జేపీ వెంచర్స్ మే నెలలోనే అయిపోయింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏ విధమైన ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఎక్కడ ఏ విధమైన ర్యాంపు నడపొద్దని, సెమీ మెకనైజ్డ్ కూడా వాడొద్దని, సెమీ మెకనైజ్డ్ పేరుతో గతంలో భారీ యంత్రాలు ఉపయోగించారు. సెమీ మెకనైజ్డ్ కూడా వాడొద్దు, ఫర్దర్ ఆర్డర్స్ లేకుండా ఎక్కడ ఏ తవ్వకాలు చేపట్టొద్దని ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పట్టించుకోకుండా ఆఖరి కోర్టులో అడ్వకేట్ జనరల్ ఈ మధ్య కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన ఇసుక తవ్వకాలు జరగట్లేదు, స్టాక్ యార్డ్లు మినహా ఏ విధమైన ఇసుక తవ్వకాలు చేయట్లేదని హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున తెలియజేయడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా తూనాబొట్టని మరి ఇలాంటి ఏ విధంగా రవాణా చేస్తున్నారు, ఈ ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వ ఖజానాకి వెళ్తుందా, లేదా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్తుందా, లేదా కొత్తపేట శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారి గోపాలపురం బంగ్లాకి వెళ్తుందా, స్పష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంది. నేను అధికారులందరినీ అడగడం జరిగింది. రివర్ కన్సర్వెన్సీ, రెవెన్యూ, పోలీసు ఎవరిని సంప్రదించినా కూడా ఏ విధమైన అనుమతులు ఇచ్చిన పరిస్థితి లేదండి, మాకు తెలియదు అంటున్నారు. ఎవరో మాట్లాడటానికి కూడా వాళ్ళు ముందుకు రానటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా ఇంత యథేచ్ఛగా ఈ దోపిడీ జరుగుతూ ఉంటే దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత, స్పష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు ఎవరికైనా అనుమతులు ఇచ్చారా ఇసుక తవ్వుకోమని, దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్నీ కూడా ఉన్నాయా,
అసలు ఎన్జిటి నిబంధనలు ఏమన్నా దృష్టిలో ఉన్నాయా? మరి స్పష్టం తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇలా ప్రకృతి సంపదను ఈ విధంగా దోపిడీ చేయడం చాలా దారుణం. దీన్ని ఖండిస్తున్నాం. దీని మీద అధికారుల దృష్టి, కలెక్టర్ గారి దృష్టి కూడా వెళ్ళి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరుగుతుంది. దాని మీద సరైన స్పందన లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రజామద్దతుతోటి ఈ దోపిడీని అడ్డుకోవడానికి బాధ్యత తీసుకుంటుందని హెచ్చరిస్తూ ఉన్నాను. మరి ఈ విధమైన గతంలో కూడా చాలా పాలసీలు చూసాం. మాట్లాడితే ఎదురుదాడి చేస్తూ ఉంటారు, లేని ఉన్నట్టు ఉన్నవే లేనట్టు. మరి ఇది ఏంటని అడుగుతూ ఉన్నాను. దీనికి సరైన స్పష్టమైన సమాధానం ప్రభుత్వం చెప్పాలి, అధికారులు చెప్పాలి. లేనిచో దీని మీద సరైన కార్యాచరణ ప్రణాళిక తీసుకుని తెలుగుదేశం పార్టీ ప్రజామద్దతుతో ఈ దోపిడీని అడ్డుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను. చూద్దు వీళ్ళు ఎంత బాగా ఇచ్చారంటే ఆల్రెడీ ఈసీ లేని అంటే ఎన్వైర్మెంట్ క్లియరెన్స్ రాని అసలు నిలుపుదల చేయమన్నారు, రాకపోతే చేయొద్దన్నారు. వచ్చిన వాటిని కూడా సెమీ మెకనైజ్డ్ వస్తే కూడా ఆపమన్నారు. ఎందుకంటే మాన్యువల్గా చేయాలి. సెమీ మెకనైజ్డ్ పేరుతో జేసీబీలు అవి వాడాలి తప్ప ప్రొక్లైన్స్ 200s ఇలాంటి వాడాలి లేదు. దాని మీద కూడా వీళ్ళు ఎన్జిటి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీని మీదే మన హైకోర్టులో అడ్వకేట్ జనరల్ కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగానూ కూడా మేము ఎక్కడ తవ్వకాలు జరపట్లేదని. కళ్ళ ముందు తవ్వకాలు జరుగుతుండే, ప్రభుత్వం తవ్వలేదు అంటుంది. అధికారులు అడుగుతుండే అనుమతులు లేవంటున్నారు. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులు. జేపీ వెంచర్స్ వరకు వచ్చినటువంటి ఇది అగ్రిమెంట్. దీని ప్రకారం చూసుకుంటే వాళ్ళకి మే నెలలోనే కాలం చెల్లింది. అది జేపీ వెంచర్స్ అనేది లేదు. కానీ ఇప్పుడు జేపీ వెంచర్స్ పేరు మీద ఇస్తున్నటువంటి ఇది లారీ బిల్లు డబ్బులు కట్టించుకుని 4 గంటల్లో అన్లోడ్ చేయమని ఈ బిల్లు ఇస్తూ ఉన్నారు. జేపీ వెంచర్స్ పేరు మీదే ఇప్పటికి బిల్లులు ఇస్తున్నారు. తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అధికారులు అడుగుతుంటే అనుమతులు లేవంటున్నారు. మరి ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడతా ఉన్నారు? రోజుకి 56 లక్షల రూపాయలు ఇవాళ ఉపలంకరాపులో ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వ ఖజానాకి వెళ్లకుండా ఈనాడు మరి తాడిపల్లి ప్యాలెస్ పోతుందా లేదా గోపాలపురం బంగ్లాకు పోతుందో తెలియజేయమని ప్రశ్నిస్తా ఉన్నాం. దీని మీద సరైన ప్రకటించాలి. దీనికి సమాధానం చెప్పాలి. ఇది కలెక్టర్ దృష్టిలో, జిల్లా హెడ్ కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. తదుపరి దీని మీద ఉన్న స్పందన బట్టి తదుపరి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రజామద్దతుతోటి ఈ దోపిడీని అడ్డుకోవడానికి నిర్ణయం తీసుకుంటుంది. స్పష్టమైన వైఖరి తెలియజేసిన అనుమతులు ఉన్నాయా లేవా ఏంటనేది దాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ప్రెస్గా వెళ్ళి కలవడం రిప్రజెంట్ అనుకోలేదు. ఇవాళ రేపట్లో వెళ్ళి కలిసి అవసరం ప్రెస్గా రిప్రజెంట్ చేయడం కానీ లేదా మెయిల్ పంపించి దాని మీద మేము కొంచెం టైం ఇచ్చి దాని మీద తర్వాత ఏ రకంగా ప్రొసీడ్ అవుతుందో దాన్ని మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.